హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరెవరు వస్తారు అనేది అప్డేట్ చూద్దాం ఈ వీడియోలో. మరి సంజనాకి పంపిస్తున్నారు కదా, పంపించారా లేదా, మరి ఎవరెవరికి వస్తున్నారు, ఎలాంటి ఎమోషన్ పండబోతుంది, ఎవరెవరితో మాట్లాడుతుంటారు, ఎవరెవరు కాపాడుకోమని చెబుతారు, ఏ హింట్లు ఇస్తారు, మరి ఆ హింట్లు వల్ల వీళ్ళు మార్చుకొని ఆటను మార్చుకుంటారో లేదో చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ సంజన గారిని చూద్దాం. సంజన గారికి నేను ఫ్యామిలీ పంపించమని కొంచెం ఎమోషన్ అది క్రియేట్ చేశారు కదా, బాగా చేసింది కదా. ఆయన ఫ్యామిలీ పంపిస్తున్నారంట. భర్త, ఇద్దరు పిల్లలు హౌస్లోకి వస్తున్నారంట. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ భార్య వస్తుందంట, ఎందుకంటే తనకు భార్య అంటే చాలా ఇష్టం, వస్తుందంట. నెక్స్ట్ భరణి గారు, తన కూతురు వస్తుందంట. భరణి గారి కూతురు అంటే చాలా ఇష్టం, తనకి ఎంత ప్రేమగా చూసుకుంటాడో మనం చూస్తున్నాం కాబట్టి భరణి గారి కూతురు వస్తుందంట. దివ్య వాళ్ళ అమ్మ వస్తుందంట. దివ్య కోరిక ఏంటి, వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని కదా. దివ్య వాళ్ళ అమ్మ వస్తుందంట. రీతు వాళ్ళ అమ్మ వస్తుందంట, నాన్న లేడు కాబట్టి వాళ్ళ అమ్మ వస్తుంది. నెక్స్ట్ తనుజ వాళ్ళ సిస్టర్ వస్తుందంట. ముగ్గురు సిస్టర్లు కదా, వాళ్ళు ముగ్గురు అక్కడ వెళ్ళి కదా, మరి అక్క వస్తుందో చెల్లి వస్తుందో తెలియదు, ఒక సిస్టర్ అయితే వస్తుందంట. డెమోన్ వాళ్ళ అమ్మ వస్తుందంట. వాళ్ళ నాన్నగారు రాలేకపోయాడు కాబట్టి వాళ్ళ అమ్మ వస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వస్తుందంట. అమ్మగారు వాళ్ళ నాన్న పంపితే బాగుండేది, కానీ వాళ్ళ అమ్మ వస్తుందంట. నిన్నే కదా మార్నింగ్ లేదని ఏడ్ చేసాడు కదా. ఇమ్ము వచ్చి వాళ్ళ అమ్మ వస్తుందంట. వాళ్ళ అమ్మ అంటే మీకు చాలా ఇష్టం, ఎందుకంటే వీడియోలు పెడుతుంటాడు, చాలా చాలా వస్తువులు కొని వాళ్ళ అమ్మకు ఇచ్చి చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు కాబట్టి ఇమ్ముకు వాళ్ళ అమ్మ వస్తుందంట. ఈ ఫ్యామిలీస్ వీళ్ళు వస్తున్నారు. మరి దివ్య వాళ్ళ అమ్మ వస్తుంది, బండితో మాట్లాడదని చెప్పుద్దా, మాట్లాడమని చెప్పుద్దా, అది చూడాలి మనకి. ఎందుకంటే బండి గారు అవసరం ఏమంటున్నాడు, మాధురితో చెప్పిందంట దివ్య వాళ్ళ అమ్మ బండితో మాట్లాడొద్దని, కానీ నాతో మాట్లాడిందంటే అది కాదు మాధురి చెప్పింది. బండి గారు అబద్ధం చెప్తున్నాడు అక్కడ. మాధురిగా చెప్పింది రీతు వాళ్ళని ఫోన్ చేసి రీతు అట్లా చేస్తుంది, మాట్లాడుతుంది చెప్పి డమవుద్దని చెప్పిందంట. అదేట భరణి గారు తిప్పేసి సుమంతో చెప్తున్నాడు. మరి ఎట్లా జరుగుద్దో చూడాలి మనం, ఎందుకంటే బయటకు దివ్య గురించి చాలా బ్యాడ్గా వెళ్ళింది కాబట్టి అదే ఎట్లా సరి తీస్తే వాళ్ళ అమ్మ చూడాలి మనం వీడియోలో. మీరేమనుకున్నారు చిన్న కామెంట్ చేయండి.